ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో నెల రోజుల పాటు సందడే సందడి. ఇంకొన్ని రోజుల్లోనే మొదలయ్యే ఆషాఢ మాసానికి ఇప్పటి నుంచే ముస్తాబవుతుంది హైదరాబాద్. అలాగే జూలై 7 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు తేనుంది. పైగా భాగ్యనగరంలో బోనాల జాతర హడావుడి అంతా ఇంత కాదు. నెల రోజుల పాటు అమ్మవార్లకు సమర్పించే బోనాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల శివాలు అన్నీ ప్రత్యేకమే. బోనాల జాతరకు భాగ్యనగరం ముస్తాబవుతుంది. గల్లీల నుంచి గోల్కొండ దాకా, బస్తీల నుంచి లష్కర్ వరకు, వాడవాడల మొదలు లాల్ దర్వాజా దాకా అమ్మవారి ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకోనున్నాయి. నెల రోజుల పాటు హైదరాబాద్ లో సందడి నెలకొననుంది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలే తరతరాల సాంప్రదాయ బోనాల పండుగకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల జాతర. అంటువ్యాధులు ప్రబలకుండా సకాలంలో వర్షాలు పడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లకు మొక్కడమే బోనాల పండుగ పరమార్థం. పైగా బోనాల జాతరలో భాగ్యనగరం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తొలకరి వానలు పడగానే అమ్మలగన్న అమ్మలకు నైవేద్యం సమర్పించే ఆచారమే బోనం. ఈ బోనం తొలుత భాగ్యనగరంలో ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ అంతటా విస్తరిస్తుంది. అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవానికి జంట నగరాలు సిద్ధమవుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆనవాయితీగా తొలుత గోల్కొండ కోటలో బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఈసారి జూలై 7 నుండి బోనాల జాతర షురూ కానుంది. ఇక్కడ బోనాల జాతరకు అంకురార్పణ జరిగాకే విడతల వారీగా నగరంలో పండుగ నిర్వహిస్తారు. జూలై 7న ఆదివారం నాడు గోల్కొండ కోటలో బోనాల జాతర మొదలై ప్రతి ఆదివారం నగరంలో పలుచోట్ల అత్యంత వైభవంగా ఈ గ్రామ దేవతల పండుగ జరుపుకుంటారు. గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు. ఆ తర్వాత లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు ఆదివారాల్లో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో పూర్తయ్యాక వెంటనే గ్రామాల్లో బోనాల సందడి మొదలవుతుంది. ఆషాఢమాస బోనాల ఉత్సవాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతరను ఈసారి ఘనంగా నిర్వహించాలన్నారు. బోనాల జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జగదాంబిక అమ్మకు తొలి పూజలతో మొదలయ్యే బోనాల ఉత్సవాలు మిగతా హైదరాబాద్ అంతటా ఘనంగా జరుగుతాయి. గోల్కొండ తర్వాతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో చివరి రోజున మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఆగస్టు 4వ తేదీ వరకు నగరంలో బోనాల సందడి నెలకొంటుంది.